హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెఫ్రీ వరల్డ్ 9. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి చూపిస్తుంది చాక్లెట్స్ అనుకుంటున్నారా? అసలు చాక్లెట్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకోండి ఈ వీడియో చూసి. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. అసలు ఈ చాక్లెట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, దేని నుండి తయారవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు చెప్తున్నాను. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇంకా ఏమైనా నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీరు నాకు తెలియచేయండి కామెంట్స్లో. నో ఇష్యూ, నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అందరూ. ఈ కోకో మొక్కలు, ఈ కోకో ప్లాంట్స్ చూడండి. ఇదంతా కూడా తోట అండి, కోకో తోట. ఈ ఈ మొక్కల్ని కోకో మొక్క అంటారు, లేదంటే చాక్లెట్ మొక్క అని కూడా అంటారు యాక్చువల్గా. ఈ కోకో అనేది థెయోబ్రోమా కోకో అనే మొక్క నుంచి వచ్చే విత్తనం అండి. చూడండి, ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కోకో ఫ్రూట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. మనం చాక్లెట్ ఈ ఫ్రూట్ నుండే తయారు చేస్తాము. చూడండి, మీకు చూపించేది పచ్చిగా ఉన్న ఫ్రూట్ చూపిస్తాను. ప్రజెంట్ నేను పట్టుకున్నది ఇది మా మావయ్య గారు వాళ్ళ తోట మొత్తం. నేను చిన్నప్పటి నుండి ఉంది, కానీ నేను వెళ్ళలేదు ఎప్పుడు. లాస్ట్ 2 years బ్యాక్ నుండి నేను ఇది చేస్తున్నాను కాబట్టి వెళ్ళాను. హోమ్ మేడ్ చాక్లెట్స్ చూడండి, అది పచ్చిగా ఉన్న ఫ్రూట్. ఇప్పుడు మీకు చూపించింది పండిన ఫ్రూట్. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 100+ ఫ్రూట్స్ ఉంటాయి. కోకో ఫ్రూట్స్ ఉంటాయి 100+ ఉంటాయి ఒక్కో చెట్టుకి వచ్చేసి. మేము ఇవన్నీ పండినటువన్నీ మొత్తం కట్ చేసి వాటిని మంచిగా ఫర్మెంటేషన్ చేసి కోకో నిబ్స్ అనేవి మేము ఫ్యాక్టరీకి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈ కోకో మొక్కలు అనేది వేడిగా ఉండి తడి వాతావరణంలో బాగా పెరుగుతాయండి. చూడండి, ఈ పాట్స్లో సీతాఫలం లాగా తెల్లగా ఉండే ఒక పల్ప్ అనేది ఉంటుంది. ఆ పల్ప్ ఇప్పుడు సీతాఫలం తింటారు కదా, వైట్ పల్ప్ ఉంటుంది, తినేసి బ్లాక్ సీడ్ అనేది మనం ఊసేస్తాము. అలాగే సేమ్ ఈ పండులో కూడా వైట్ పల్ప్ ఉంటుంది. దాన్ని షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ లోపల సీడ్ ఉంటుంది చూడండి, నిప్స్ ఉంటాయి, కోకో నిప్స్. దాని నుండే మనం చాక్లెట్ అనేది తయారు చేస్తాము. మీకు ఇంకా ముందుగా ఉంది వీడియో, దానిలో కట్ చేసి ఆ ఫ్రూట్ పల్ప్ అది ఎంత ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ చూపిస్తాను దీనిలోనే, ఈ వీడియోలో చూడండి. ఇది ఒక ప్రత్యేకమైన రుచి మాత్రమే కాదు, దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. చెట్టు మొదల నుండి చెట్టు చివరి వరకు చూడండి, చెట్టు మొదల నుండి చెట్టు చివరి వరకు ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. ఇది వేసవకాలంలో పండినటువంటి క్రాప్ అండి. ఇది వర్షాకాలంలో తక్కువ క్రాప్ ఉంటుంది. అప్పుడు మొత్తం చెట్లన్నింటినీ క్లీన్ చేసి నీట్గా చేసి దానికి మంచిగా వాటర్ సప్లై అన్నీ కూడా నీట్గా చేస్తారు. ఇంకా దానికి పురుగు అవన్నీ ఏం పట్టవు. మ్యాక్సిమం పట్టినా కూడా వాటికి సంథింగ్ స్ప్రేస్ అవి ఉంటాయి కదా న్యాచురల్గా, అవి చేస్తారు. వీటిని ఇంటర్ క్రాప్గా పెంచుతారు. కొబ్బరి చెట్టు, తాటి చెట్ల మధ్యలో పెంచుతారు. ఇంకా కాఫీ తోటల పక్కన మిక్స్డ్ క్రాప్గా కూడా పెంచుతారండి ఇవి. చూడండి, మేము ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా, కట్ చేసినవి వేస్టేజ్ అనమాట. ఫ్రూట్ పైన ఇప్పుడు సీతాఫలం తొక్క ఎట్లా తీసేస్తాం, ఇది కూడా అంతే. చూసారా, అదంతా వేస్టేజ్ కింద వెళ్తుంది. మొత్తం ఇదంతా తోటే. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి. వీటిని కోకో పాట్స్ అంటారు ఆ ఫ్రూట్ని. ఆ ఫ్రూట్లో ఉండేదాన్ని కోకో పల్ప్ ఉంటుంది లోపల వైట్గా. తర్వాత ఆ ఫ్రూట్ నుండి వచ్చిందని కోకో నిబ్స్ ఉంటాయి, నిబ్స్ అంటారు.
కోకో బీన్స్. భారతదేశంలో ఎక్కువగా ఇది ఎక్కడెక్కడ పండుతుందంటే ఈ పంట అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇంటర్ క్రాప్గా పెంచుతారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక పెంచుతారు వీటిని. మనమైతే ఈ భారతదేశంలో ఇంటర్ క్రాప్గా పెంచుకుంటాం కానీ లాటిన్ అమెరికా కోకో పుట్టినిల్లు. ఆఫ్రికా అనేది అతిపెద్ద కోకో ఉత్పత్తిదారు. సెకండ్ వచ్చేసి ఘనా. ఆసియా ప్రాంతంలో ఇండోనేషియా అనేది అతిపెద్ద ఉత్పత్తిదారు. చూడండి ఫ్రూట్ చివరినది చూసారా ఎలాగ కత్తి పెట్టి దాన్ని కట్ చేయాలి, చేతితో నాట్లతోనూ కట్ చేయాలి ఫ్రూట్స్ని. నేనైతే ప్రతి ఇయరు మేమిచ్చే ఫ్యాక్టరీకే వెళ్ళి కోకో మాస్ తీసుకొని కోకో మాస్ నుండి డైరెక్ట్ చాక్లెట్ అనేది తయారు చేస్తాను. చూడండి ఫ్రూట్ ఎంత బాగుందో చూడండి అసలు చూడడానికి. జస్ట్ చూపించడానికి పట్టుకున్నాను, కోయలేదు దాన్ని. చూసారా తోట, కొబ్బరి చెట్టు మధ్యలో ఉన్నాయి చూసారా. చూడండి కట్ చేస్తే ఫ్రూట్ పల్ప్ అనేది అట్లా ఉంటుంది. ఇది రీసెంట్గానండి, ఇది వర్షాకాలం. ఇది ఎప్పుడంటే జూన్ కాదు, జూలై ఆగస్టులోనండి ఈ క్రాప్ అనేది. చూడండి అసలు క్రాప్ ఏమైనా ఉందా, అక్కడక్కడ పార్ట్స్ ఉంటే వాటిని నీట్గా కట్ చేసి మొత్తం ఆకులు ఇలా చిన్న చిన్నగా వేస్టేజ్గా కనిపిస్తున్నాయి కదా, చీడపీడ పట్టినాయి కదా వాటికి, అవన్నీ కట్ చేసి నీట్గా చేస్తారు తోట అంతా కూడా. అప్పుడు క్రాప్ తక్కువగా ఉంటుంది, ఏదో అక్కడక్కడ ఉంటాయి, క్రాప్ ఉండదు. ఎండ ఉండదు కదా కామన్గా, సో ఉండదు. చూసారా ఇది రీసెంట్ది, అది వేసవకాలంలోది ఫస్ట్ ఉన్న వీడియో, ఒక బాబుతో ఉన్న వీడియో. ఇది రీసెంట్ వీడియో. కంపల్సరీగా అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఒక చెట్టు నాటండి, భూమిని రక్షించండి, జీవితాన్ని పొడిగించుకుందాం. చూడండి అక్కడక్కడ ఉంటాయి అంతే, పార్ట్స్ ఎక్కువ కూడా ఉండవు. ఫస్ట్ చూపించిన వీడియో ఎలా ఉంది, ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ ఎలా ఉందో చూడండి. బట్ నేను కలిపే పెట్టాను ఈ వీడియో, డివైడ్ చేయలేదు. చూసారా అసలు ఆ ఫ్రూట్ ఎంత ఫ్రెష్గా ఉంది, ఈ ఫ్రూట్ చూడండి ఎట్లా ఉంది అనేది. వేస్టేజ్ చెత్త అదంతా కూడా నీట్గా చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ క్రాప్కి రెడీ చేస్తారు వాటిని. అక్కడక్కడ ఉన్నాయి ఫ్రూట్స్.
ఎవరైనా కోకో మాస్ బల్క్‌లో కావాలి అంటే డైరెక్ట్‌గా ఆర్డర్ చేయొచ్చు మాకు. మేము సప్లై చేస్తాం కోకో మాస్ అనేది. ఎందుకంటే ఇవన్నీ మావే కాబట్టి ఈ చూపించే తోటలు. సో, మాకు కంపల్సరీగా అవైలబుల్‌గా ఉంటది ఎప్పుడూ కూడా. మా మావయ్య గారు వాళ్ళది కనుక. ఎవరైనా సరే ఎప్పుడైనా కోకో మాస్ కావాలి అనంటే మమ్మల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు మా వాట్సాప్ నంబర్‌కి. చూడండి కోకో పాట్స్ చూపిస్తున్నాను. ఆ కోకో పాట్స్ మొన్న రీసెంట్‌గా తీసుకొచ్చినవి ఇవి. జస్ట్ మీకు చూయించడానికి ఒక అవగాహన కోసం మాత్రమేనండి చూయించేది ఇది. దీంతో ఎవరేం ట్రై చేయొద్దు. చూడండి కోకో పాట్స్ అవి. దానిలో వైట్‌గా ఉంటది. ఒక పల్ప్‌లా ఉంటది తెల్లగా. చెప్పాను కదా! అది షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ అనేది కంట్రోల్ ఉంటదని. చూడండి ఇది కట్ చేసి, ఆ కట్ చేసిన కట్ చేశాను చూసారా? అది చూడండి ఎలా ఉందో. కోకో పాట్స్ ఇవే. ఈ విత్తనాలని బాక్సెస్‌లో గానీ, ఇంకా అరటాకుల్లో గానీ, ఒక సర్టెన్ టైమ్ ఉండదు. ఒక 10 డేస్ ఆర్ 7 డేస్ అలా వాటిని ఫెర్మెంటేషన్ చేయాలి. ఫెర్మెంటేషన్ చేసి ఎండలో ఆరబెట్టాలి మంచిగా. ఎండలో ఆరబెడితే అవి ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మంచిగా దానిలో ఉండే తేమ తగ్గిపోయి నిల్వ ఎక్కువగా ఉంటది. చూడండి అది కొంచెం నిల్వైన ఫ్రూట్ కాబట్టి ఓన్లీ ఫ్రూట్ ఆ నిబ్స్ అనేవి సెపరేట్ అయ్యాయి. ఆ తొక్క అనేది అలాగే ఉండిపోయింది. చూసారా? ఇది రీసెంట్‌గా ఫ్రూట్ కట్ చేసింది. అది 2 డేస్ బ్యాక్ ముందు. ఇది 1 డే బ్యాక్ ముందు. నేను వేలు పెట్టి చూయించేది 2 డేస్ బ్యాక్ ముందు. దానికి చూడండి ఆ నిబ్స్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. దానిలో 3 టైప్స్ ఆఫ్ నిబ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సన్ డ్రైడ్ చేశాను. బట్ నో ఫెర్మెంటేషన్ చేయలేదు. కాబట్టి ఎవరు దీన్ని ట్రై చేయొద్దు. చేదుగా ఉంటది. అంతకు మించి ఏం కాదు. ఫెర్మెంటేషన్ తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈ ఆరిన విత్తనాలను ఏం చేయాలంటే వేడి చేసి కాల్చుతారు. దీనివల్ల రుచి, సువాసన బాగా వస్తుంది. ఈ తర్వాత ఈ విత్తనాలని తొక్క తీసేస్తారు. చూడండి మేము చేస్తున్నాం చూడండి. ఈ తొక్క తీసేసి ఈ విత్తనాల్ని గ్రైండ్ చేస్తే ఒక ముద్దలా తయారవుతుంది. ముద్దలా తయారవుతే ఆ ముద్దే కోకో మాస్. ఆ కోకో మాస్ని వేరు చేస్తే కోకో పౌడర్, కోకో బటర్ వస్తుంది. ఈ కోకో మాస్ నుండి చాక్లెట్ తయారు చేస్తారు. ఈ కోకో బటర్ నుంచి అయితే బ్యూటీ క్రీమ్స్, లిప్ బామ్స్ ఇవి తయారు చేస్తారు. ఇంకా కోకో పౌడర్, కేక్స్, పేస్ట్రీస్, హాట్ కోకో డ్రింక్స్ ఇవన్నీ కూడా కోకో పౌడర్ ఇంకా ఈ కోకో మాస్ కూడా వాళ్ళకి ఎలా యూజ్ చేసుకుంటారో నాకు తెలీదు. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. చూసారా కోకో మొత్తం ఆ నిబ్స్ అన్నీ ఎండిపోయినాయి కదా! చూడండి ఆ విత్తనాలన్నీ ఎండిపోయిన తర్వాత దాన్ని మేము సెపరేట్ చేసేస్తాం. ఎండలో ఆరబెట్టాలి వాటిని. మొత్తం డ్రై అయిపోయాయి. డ్రై అయిపోయిన తర్వాత ఎండలో చూడండి మేము సెపరేట్ చేసిన తర్వాత బ్లాక్‌గా ఉండే నిబ్స్ అదే కోకో మాస్ అదే కోకో ఆ బ్లాక్‌గా ఉండే విత్తనాల నుంచే మొత్తం అంతా తయారవుతది. చాక్లేట్ ఏంటి అన్నీ ఇప్పుడు చెప్పినట్టు. ఏదో నాకు వచ్చినట్టు చెప్పేశాను. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. నేను ఫర్మెంటేషన్ చేయలేదు కాబట్టి ఎవరిని ట్రై చేయొద్దు అంటున్నాను. నేనైతే ఈ పౌడర్‌ని రోస్ట్ చేసి బాగా గ్రైండింగ్ చేసి దాన్ని సీవ్ చేసుకొని అంటే బాగా ఫైన్ పౌడర్ తీసుకొని మేము కాఫీ తాగేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ ఈ పౌడర్ అనేది వేసుకొని తాగుతాము. ఎందుకంటే కాఫీ నుండి వచ్చే కెఫెన్ ఉత్తేజిత ప్రభావాన్ని కలిగిస్తే ఈ కోకో నుండి వచ్చే థయోబ్రోమిన్ ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ట్రై చేయొచ్చు ఎవరైనా సరే. ఈ కోకో పౌడర్‌ని పించ్ ఆఫ్ డైలీ కాఫీలో కలిపి తాగొచ్చు. చూడండి అలా సర్టెన్ టెంపరేచర్ దగ్గర రోస్ట్ చేయాలి వాటిని. బట్ నేను ఇంట్లోకే కాబట్టి కాఫీ పౌడర్‌లోకి తక్కువ కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను. మాకు చాలా డేస్ వస్తది.